హై గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో అయితే నేను ఉండాలి. నేనైతే అయోధ్య నుంచి అయితే వచ్చేసాను. పైకి అయితే మాకు బోనీలే. మేము వెళ్ళిన టైంకైతే ఫుల్ గొడవ అయితే జరుగుతుంది. అయితే అక్కడున్న పోలీసులు అయితే మాకైతే సోలో ట్రావెలర్స్ ఇలా సైకిల్ రైడర్స్కి అయితే ముందుకైతే పోనీయలేదు. అక్కడ నుంచి మేమైతే ఇంటికైతే వచ్చేసాము. మరి కొన్ని రోజుల్లో మేమైతే మళ్ళీ సౌత్ ఇండియా రైడ్ అయితే మొత్తం కంప్లీట్ చేస్తాము. మా రైడింగ్ ఏందో మధ్య మధ్యలో బ్రేక్ అయితే పడుతుంది, కానీ రైడ్ అయితే పక్కా కంప్లీట్ అవుతుంది. ఆల్ ఇండియా రైడ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రి కుర్రోడు. నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్. ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర ఉన్న ఈ వీడియో ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో అంటే మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశా. అయోధ్య నుంచి బ్యాండ్లు అయితే తీసుకొచ్చాను మన సబ్స్క్రైబర్స్కి 20 మందికి. వాళ్ళకి ఇద్దామని చెప్తాలో అయితే చెప్పడం జరిగింది. అందుకనే నేనైతే ఒక 15-20 మందిని అయితే సెలెక్ట్ చేశా. ఇప్పుడైతే వాళ్ళకి బ్యాండ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక్కొక్కరిని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే వెళ్తున్నా. ప్రస్తుతానికి మా ఊరు వెళ్ళే దారి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నా. ఈ రోజు మొత్తం ఇదే వ్లాగ్ అవుతుంది. కంటిన్యూగా చూడండి. ఈ వీడియో చాలా మంచిగా అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచే నేనైతే ఫస్ట్ టైం గివ్ అవే అయితే ఇస్తున్నాను. హ్యాండ్ బ్యాండ్ అయోధ్య నుంచి తెచ్చింది. ఇంత కష్టపడి మనమైతే అయోధ్య వెళ్ళడం జరిగింది. 23 days 1483 కిలోమీటర్ అయితే మనం సైకిల్ రైడ్ అయితే చేసాం కదా. అయితే నా తరపు నుంచి మన సబ్స్క్రైబర్లకి నేను ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి గివ్ అవే అయితే కండక్ట్ చేశాను. ఫస్ట్ పర్సన్ వచ్చేసి నరేష్. వాళ్ళది వచ్చేసి జుల్లూరుపాడు పక్కన వినోబా నగర్. తనకి ఇప్పుడే నేను కాల్ చేశా. తనంట వాళ్ళ చేనులో ఉన్నాడంట. కాల్ చేయగానే వస్తా అన్నయ్య, ఒక ప్లేస్ అయితే చెప్పడం జరిగింది, వినోబా నగర్ టెంపుల్. ఆడికి వచ్చేయండి అన్న, ఆడ రాగానే కాల్ చేయండి, నేను వచ్చేస్తా అని చెప్పిండు. మనమైతే వెళ్దాము. ఈ హైవే వచ్చేసి డైరెక్ట్ ఖమ్మం వెళ్తుంది. తల్లాడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కల్లూరు వైరా అలా రాజమండ్రి కూడా వెళ్ళిపోవచ్చు. అయితే మనము ఈ నరేష్ అనే అబ్బాయికి ఇచ్చేసిన తర్వాత సెకండ్ పర్సన్ వచ్చేసి హరీష్ అని చెప్పిన కదా, వాళ్ళది బిండాలపాడు. అతను కూడా కాల్ చేసి తను కూడా ఓకే అన్నారు అని చెప్పి మనల్ని అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. మనమైతే వెళ్దాము. నాకైతే కొంచెం టెన్షన్గా అయితే ఉంది. ఫస్ట్ టైం మన ఛానల్ నుంచి గివ్ అవే కండక్ట్ చేస్తున్నా మన సబ్స్క్రైబర్ల కోసము. ఒక పక్కేమో హ్యాపీ కూడా ఉంది, ఎందుకంటే సబ్స్క్రైబర్ని ఇలా మీట్ అవుతున్నా అని చెప్పి. అనుకున్నట్టే ఫస్ట్ పర్సన్కి అయితే ఇవ్వడానికి అయితే వచ్చేసాము. మన ముందు కనిపించేదే టెంపుల్. ఇక్కడ రాములవారి టెంపుల్ కావచ్చు. బ్రదర్ అయితే ఇక్కడికి రమ్మని చెప్పిండు. మనమైతే ఇక్కడికైతే వచ్చేసాము. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా రాములవారి టెంపుల్. తనైతే ఈ లొకేషన్ కాడికి రాగానే కాల్ చేయమని చెప్పిండు. కాల్ చేసిన వస్తాను. తను వచ్చేసి రైతు బిడ్డ. ఇటు చదువుకుంటాడు, అటేమో వాళ్ళ అమ్మ నాన్నకైతే హెల్ప్ అయితే చేస్తాడు. తనైతే వస్తానంట. మనమైతే ఒక 10 నిమిషాలు ఇక్కడ వెయిట్ చేద్దాం. 5-10 నిమిషాలు. మన బ్రదర్ వాళ్ళు అయితే వస్తున్నారు. నేను చెప్పిన కదా రైతు బిడ్డ అని చెప్పి, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేనే వాళ్ళ చేను దగ్గరికి అయితే వచ్చేసా. ఓకే, మన ఫస్ట్ పర్సన్కి అయితే ఇచ్చేస్తా నేను అన్నది అనుకుంటే. ఓకే, మనోడే కొంచెం కష్టపడతాడు, రైతు బిడ్డ. అందరూ ఫాలో చేయండి. బ్రదర్ నరేష్ అనే అబ్బాయికి ఇచ్చేసి సెకండ్ పర్సన్ హరీష్ అనే బ్రదర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బిండాల్పాడ్ నియర్ బై చండ్రగుండ. ఈ చండ్రగుండ ఎక్కడంటే, మనము లాస్ట్ శివరాత్రి పండుగ రోజు కనకగిరి హిల్ వీడియోలు తీసాం కదా, గుట్టెక్కేసి ఆ గుట్టెకెళ్ళే రూట్లోనే ఉంటుంది ఆ బిండాల్పాడ్ అనే విలేజ్. ఆ బ్రదర్కి కాల్ చేస్తే తన ఇంటికాడే ఉన్నా, రండి బ్రదర్ అని చెప్పిండు. ఇక్కడ నుంచి ఇంకొక 13-14 కిలోమీటర్స్ అయితే ఉంటుంది వాళ్ళ విలేజ్ వరకు. మన బిండాల్పాడ్లో ఇచ్చేసి బ్రదర్కి మనమైతే అలాగే అనపరెడ్డిపల్లి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇదే రూట్లో. ఈసారి ఏంటంటే మనకి తెలంగాణలో ఋతుపవనాలు అనేవి ముందే వచ్చేసాయి. వర్షాలు పడడం వల్ల ఫుల్ గ్రీనరీగా అయితే ఉంది. లొకేషన్ కూడా చాలా చూడడానికి చాలా మంచిగా అయితే ఉంది. ఈ రోజుకైతే మనం ఫస్ట్ బ్రేక్ జ్యూస్ అయితే తాగుతున్నాం. ఫ్రూట్ మిక్స్ ఎంత బ్రదర్? 15 ఫ్రూట్ మిక్స్ ఒకటి ఇవ్వండి, లెమన్ ఒకటి ఇవ్వండి. మన ఫస్ట్ బ్రేక్. మనమైతే బ్రదర్ వాళ్ళ విలేజ్కి అయితే వచ్చేసాము. బిండాల్పాడ్. సెకండ్ పర్సన్ హరీష్ అనే బ్రదర్. తను కూడా చాలా మంచిగా అయితే మనల్ని అయితే సపోర్ట్ చేస్తాడు. ఓకే, ఆ బ్రదర్ని వెళ్ళి మీట్ అయిదాం మనం ఇప్పుడు. సెకండ్ పర్సన్ దగ్గరికి అయితే వచ్చేసాం. హాయ్ హరీష్. బ్రదర్ పేరు హరీష్, వాళ్ళది బిండాల్పాడ్. ఓకే, నిజం చెప్పు. చాలా మంది అయితే నమ్మట్లే, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇస్తాడా ఇట్లా అని చెప్పు. నువ్వు మాటలో చెప్పు. ఇంటికి వచ్చి నేనైతే డైరెక్ట్ వాళ్ళ విలేజ్కి అయితే వచ్చా. వీళ్ళు బిండాల్పాడు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే వాళ్ళ ఇల్లు అంట. ఓకే, బ్రదర్కి అయితే ఇది చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి మనకు కొంచెం లేట్ అవుతుంది. గోపి బ్రో ఒకటి తీసి. హరీష్ బ్రదర్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. గోయింగ్ టు అనపరెడ్డిపల్లి. మన హరీష్ బ్రదర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. చూశారు కదా మన లాస్ట్ క్లిప్. మనమైతే హైవే మీద నుంచి చిన్న రోడ్డుకి అయితే వచ్చేసాము. అనపరెడ్డిపల్లి రూటు. మన చంద్రగుండ నుంచి అనపరెడ్డిపల్లికి 16-17 కిలోమీటర్స్ ఉంటుంది. చంద్రగుండ నుంచి అనపరెడ్డిపల్లి ఎంటర్ అయ్యేంత వరకు ఇదే రూట్ ఉంటుంది, సింగిల్ రూటు. ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చేసేమో సన్నీ ఫ్రమ్
అనుపరెడ్డిపల్లి. మనం ఇలాగే సింగిల్ రూట్ అబ్బుగూడెం ఫారెస్ట్ సింగిల్ రూట్ నుంచి అయితే మనం వెళ్ళడం అయితే జరుగుతుంది. నా లెఫ్ట్ సైడ్ కనిపించేది ఇదంతా ఫారెస్టే, పెనగడప ఫారెస్ట్ ఏరియా కిందకైతే వస్తుంది. ఈ సైడ్ మనం వచ్చినామంటే నాకు ఎక్కువ గుర్తుకొచ్చేది ఏంటంటే మామిడి పండ్లు. నాకు అనుపరెడ్డిపల్లితో చాలా అనుబంధం అయితే ఉంది. ఎందుకంటే నేను గత చిన్నప్పుడు నా 10th క్లాస్ వరకు అయితే ఇక్కడే ఉండడం అయితే జరిగింది, అనుపరెడ్డిపల్లి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అందుకని నాకు ఇటు వస్తే నాకు ఎక్కువ మామిడి పండ్లు జీడి పండ్లు అయితే గుర్తుకొస్తాయి. ఈ రూట్తో నాకు బాగా అటాచ్మెంట్ అయితే ఉంది. మనకి చూసుకుంటే మనకి అనుపరెడ్డిపల్లి వీడియో కూడా నేనైతే ఒకటి తీశాను. ఇది మన బాలాజీ టెంపుల్ వీడియోను, శివాలయం టెంపుల్ వీడియో. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోడ్డు చూడండి ఎంత మంచిగా అయితే ఉంది, గ్రీనరీగా. ఈ వర్షాకాలం కాబట్టి నాకు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది రోడ్డు. చాలా రోజులు అయ్యింది నేను ఇటు రాక. ఆ వ్లాగ్ చేశాను కదా అనుపరెడ్డిపల్లి ప్రకృతి అందాలని చెప్పి, అప్పుడే వచ్చాం. మళ్ళీ ఇప్పుడైతే గివ్ అవే కండక్ట్ చేశాను కదా, ఆ బ్యాండ్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను. అనుపరెడ్డిపల్లి అయితే ఎంటర్ అయిపోయాము. కనిపిస్తుంది కదా ఇదంతా అనుపరెడ్డిపల్లి ఎంట్రన్స్. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఊరు ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసేమో ఈ కుమ్మరికుంట చెరువు. రైట్ సైడ్ నుంచి మనం కట్ అయ్యి పెంట్లము సత్తుపల్లి వెళ్ళే రూట్లో ఆ సన్నీ బ్రదర్ వాళ్ళ ఇల్లు ఉందంట. ఆ సన్నీ బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం అయితే ఆ బ్యాండ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళి మనము ఇటు రైట్ కట్ అవ్వాలి. అదే రూట్ డైరెక్ట్ గా మనకి ఎర్రగుంట వెళ్ళిపోతుంది. ఇటు లెఫ్ట్ తీసుకుంటేనేమో సత్తుపల్లి మీదుగా విజయవాడ కూడా వెళ్ళిపోవచ్చు మనము. అనుపరెడ్డిపల్లిలో చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే బాలాజీ టెంపుల్ ఉంది, చాలా పెద్దది. హోలీ పండుగ నాడైతే 5 రోజులు ధూమ్ధామ్గా ఇక్కడ జాతర అయితే జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి శివరాత్రి పండుగ నాడు మనకి శివాలయం టెంపుల్ కూడా చాలా పెద్దది, అక్కడ కూడా చాలా మంచిగా అయితే జాతర జరుగుతాయి. ఇంకా 2-3 టెంపుల్ చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. ముత్తాలమ్మ తల్లి టెంపుల్ ఒకటి, అంకమ్మ తల్లి టెంపుల్ ఒకటి, రాములవారి టెంపుల్ ఒకటి. ఇవి అయితే మనకి అనుపరెడ్డిపల్లిలో చాలా ప్రత్యేకమైన ప్లేసెస్ చూడడానికి. థర్డ్ పర్సన్ అయిన సన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. తనకు కూడా ఈ బ్యాండ్ అయితే ఇచ్చేద్దాం. సన్ని బట్టు జై శ్రీరామ్ జై హనుమాన్. తను కూడా మన సభ్యుడే, మెంబర్. ఓకే ఓకే, జై శ్రీరామ్ జై హనుమాన్. మంచిగా ఫుడ్ పెట్టి రాజస్థాన్లో 5th పర్సన్ బండి తనకు కూడా మీద జరిగింది. మా సబ్స్క్రైబర్స్ అయితే రాజస్థాన్ వస్తే కలవని చెప్పి అనుపరెడ్డిపల్లి నుంచి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే ఇంకో వేరే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. బండి అయితే మమ్మల్ని అయితే చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టిండు, వాటర్ ప్లస్ ఫ్రూట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మేమైతే బండికి కూడా మన ఈ బ్యాండ్ అయితే ఇచ్చేసాము. చాలా మంచిగా అయితే అనిపించింది. అనుపరెడ్డిపల్లి వచ్చాము. అయితే ఆడికి వెళ్ళగా నేను ఫోన్ ఓపెన్ చేశా, ఇంకో పర్సన్ కూడా మనకైతే మెసేజ్ చేయడం జరిగింది. అదే అనుపరెడ్డిపల్లి నుంచి. ఆ 3rd పర్సన్ కూడా ఇచ్చేసిన తర్వాత 4th పర్సన్ అయినా బండి దగ్గరికి అయితే వెళ్ళాము. అతను కూడా ఇచ్చేసాము. తను కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. బండి మీద వెళ్ళేటప్పుడు ఎదురుగా అయితే బీభత్సంగా వస్తుంది, ఫుల్ గాలి ఉంది. మేము ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్ టైం ఎగ్జాక్ట్గా వచ్చేసి 12:30 అవుతుంది. వెళ్ళే దారిలో ఎక్కడైనా మేము తినాలి. తిన్న తర్వాత మళ్ళీ మనకి మిగతా పర్సన్స్ ఉన్నారు కదా వేరే ప్లేసులలో, ఆడకు కూడా వెళ్ళి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రోజు అయితే ఈ గివ్ అవే మొత్తం అయితే నేను కంప్లీట్ చేసేస్తాను. పర్సన్ అయినా వరుణ్ వర్షిత్కి అయితే ఇవ్వడానికి వచ్చా వాళ్ళ ఇంటికి. ఫస్ట్ తన మాటల్లో మనం కనుక్కుందాము, తనకి ఇచ్చామా వాళ్ళ ఇంటికి వచ్చామా అని చెప్పి ఒకసారి కనుక్కుందాం. నీ మాటలు చెప్పలేదు. మా ఇంటికి నిజంగానే వచ్చిండండి, మా అన్న వచ్చి నా చేతిలో నిజంగానే బ్యాండ్ పెడతాడు. ఇది ఫేక్ వీడియో కాదు, రియల్ వీడియోనే. మా ఇంటికి వచ్చి స్వయంగా నేను మెసేజ్ పెట్టినా కాబట్టి మా ఇంటికి వచ్చి నాకు బ్యాండ్ ఇచ్చి. ఓకే, మీదికి అయితే బ్యాండ్ తొడిగిచ్చేద్దాం బ్రదర్. చాలా మంది నమ్మట్లే, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తాను అని చెప్పి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. కాదు, రియల్గా నాకు స్టార్టింగ్ 20 మెంబర్స్ ఎవరు నాకు మెసేజ్ చేశారో వాళ్ళకి అయితే బ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా అయోధ్య నుంచి తెచ్చింది కాబట్టి నా గుర్తుగా వాళ్ళకు కూడా గుర్తుందని చెప్పి ఇలా అయితే ఇస్తాను 20 మెంబర్స్కి. ఓకే, తన చేతి కూడా పెట్టేశాను. తిను వచ్చేసి 5th పర్సన్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. మన జితేంద్ర బ్రదర్ తను వచ్చేసి 6th పర్సన్ మన గివ్ అవేలో. తనకైతే బ్యాండ్ ఇచ్చేద్దాం బ్రదర్. ఓకే, తన చేతికి కూడా నేనైతే తొడిగిచ్చేస్తున్నా. ఇవాళ అయితే కంటిన్యూగా అందరికీ ఇచ్చుకుంటూ వస్తాను. అనుపరెడ్డిపల్లి, వినోబా నగర్, మళ్ళీ ఇటు బిండాలపాడు అన్ని ప్లేసెస్కి వెళ్తున్నా. జితేంద్ర బ్రదర్కి కూడా చేతికి ఇచ్చేసాం. ఓకే, కంగ్రాచులేషన్స్ బ్రదర్. థ్యాంక్స్ అన్న. మన గివ్ అవేలో పొద్దు నుంచి ఇచ్చింది ఒక లెక్క, ఇప్పుడు మనం ఇయ్యబోయేది ఒక లెక్క. 7th పర్సన్. ఆ పర్సన్ ఎవరంటే ఒక అమ్మాయి. నేను పెట్టిన రీల్కి అమ్మాయి రియాక్ట్ అయ్యి, అన్నయ్య నాకు కూడా ఒక అయోధ్య బ్యాండ్ కావాలి, నాకు కూడా చాలా మంచి భక్తి ప్రేమ అయితే ఉందని మెసేజ్ పెట్టడం అయితే జరిగింది. ప్రెసెంట్లీ అయితే మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఇంకొక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాము. తనకు కాల్ చేస్తే వచ్చేయండి అన్నయ్య అని చెప్పింది. వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. తను వచ్చేసి 7th పర్సన్ మన గివ్ అవేలో అమ్మాయి. చూడండి ఎంత ధైర్యంగా మెసేజ్ చేసిందో. భయపడతారు చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేస్తే మేము అనుకుంటారని చెప్పి. ధైర్యంగా అమ్మాయి మెసేజ్ చేసింది కాబట్టి అమ్మాయిని కూడా నేను సెలెక్ట్ చేసా. ఆ 20 మందిలో ఈ అమ్మాయి కూడా ఒకటి 7th పర్సన్.
ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అయోధ్య రాముల వారి బ్యాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పదండి వెళ్దాం. నేను ఒక అమ్మాయి అని చెప్పిన కదా, వాళ్ళ హస్బెండ్, తనకైతే బ్యాండ్ అయితే ఇచ్చేస్తున్నా బ్రదర్. తను కూడా ఇప్పుడు మన అయోధ్య సైకిల్ రైడ్, తను కూడా ఒక మెంబరే. ఓకే, తన చేతి కూడా ఇచ్చేసా. సక్సెస్ఫుల్గా అయితే 7th పర్సన్ కంప్లీట్ అయిపోయింది. మన 8th పర్సన్ అయిన వీరు, తనతో వచ్చేసి సర్వారాం, ఈ బ్యాండ్ తనకి ఇవ్వడానికి అయితే వచ్చా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై ఇంకా ఎన్నో జర్నీ చేయాలి మనోడు. సో మీ ఆశీస్సులు ఉండాలి మనోడికి, సపోర్ట్ చేయండి గట్టిగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కొత్తగూడెం నుంచి ఒక 2-3 బ్రదర్స్ అయితే మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనము కొత్తగూడెంలో ఉన్న కారకొండ రామవరం రూట్లో సురేష్ అనే బ్రదర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరుగుతుంది. కారకొండ రామవరం సురేష్ బ్రదర్ ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న బ్రదర్కి ఫోన్ చేసి చెప్తా అన్న, అతను వచ్చేస్తారు, అతనికి ఇచ్చేయమని చెప్పింది. ఏదో అర్జెంట్ పని మీద తను జుల్లూరుపాడు వెళ్ళడం జరిగిందంట. మనమైతే ఇక్కడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ బ్రదర్ కోసం. ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉంది, ఆ కిరాణా షాపు అన్నయ్యకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సురేష్ అన్న బ్రదర్ లేడు కదా అన్న, షాప్ మీదేనా? ఒకసారి మనోడితో మాట్లాడరా. సురేష్ హలో. ఓకే, సురేష్ బ్రదర్ బ్యాండ్ అయితే ఈ అన్నకి ఇచ్చేస్తానా. ఓకే అన్న, సురేష్కి ఇచ్చేయండి బ్రదర్. ఇచ్చేసిన మన అన్న షాప్ అన్నకి ఇచ్చేసా. ఓకే బాయ్. మరి నేను వేరే ప్లేస్ కాడికి వెళ్తాను. ఓకే బాయ్. ఓకే, చరణ్ దగ్గరికి అయితే వచ్చా. ఇప్పుడే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చరణ్కి అయితే ఇస్తానా. మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇచ్చేసా. చరణ్కి మరి నా ప్రేమకి నేనైతే ఇస్తానా. ఒక మాట చెప్పిండు అన్న చరణ్ అన్న, నేను రైడ్లో ఉన్నప్పుడు, బ్రదర్ ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు ఒక్క ఫోన్ కాల్ చేయమని చెప్పిండు. ఆ మాట చాలన్న. చరణ్ నాకైతే కొంచెం సపోర్ట్గా అయితే ఉన్నాడు మన సైడ్ నుంచి, అందుకని చరణ్ కోసం తీసుకొచ్చా అన్న. నా సైడ్ నుంచి వస్తుందా నీ చేతికి? ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, అవి కూడా ఇచ్చే. ఈ 2 వచ్చేసి అక్కకి ప్లస్ ఇంకో అన్నకన్నా ఇచ్చి అందరికి ఇచ్చేసా. చరణ్ కూడా ఇచ్చేసా. నేనైతే ఫుల్ హ్యాపీ. సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. మన ఫాలోవర్స్ కూడా ఎంతో, నా వంతు నేనైతే మన వాళ్ళకి ఇవ్వాలనుకున్నా ఇచ్చేసా. చరణ్ అన్న, ఈ సైడ్ గురించి నాకు సపోర్ట్ చేసినావు, థ్యాంక్స్. అన్న కూడా నేనైతే థ్యాంక్స్ చెప్తాను. ఒక మాట చెప్పిండు, అది నాకు చాలు. ఓకే అన్న, మన గివ్ అవే అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. అందరికైతే ఇచ్చేసాను అయోధ్య బ్యాండ్. ఎంతమందికి ఇవ్వాలనుకున్నా అంతమందికి ఇచ్చేసా. అలాగే మన కొత్తగూడెం ఇన్స్టా పేజ్ ఫుడ్డీస్ చరణ్ అన్నకు కూడా ఇచ్చేసాను. నాకైతే చాలా మంచి హ్యాపీగా అయితే ఉంది. అందరికి ఇచ్చేసి ఒక 5-5 నిమిషాలు మాట్లాడి వాళ్ళు కూడా ఇలా జరిగింది ఏందని చెప్పి అడగడం అయితే జరిగింది. మన రైడ్ చాలా మంచిగా అయితే కంప్లీట్ చేసుకున్నాం అయోధ్య వరకు. ముందున్న రోజుల్లో కూడా చాలా మంచి మంచి ప్లానింగ్స్ ఉన్నాయి. అలాగే నన్ను తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. తప్పకుండా సపోర్ట్ చేయాలి, చెయ్యండి. మన ఇన్స్టా పేజ్ని ఫాలో చేసుకోండి, మన యూట్యూబ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో చాలా మంది వీడియోలు అయితే చూడట్లే, ఇన్స్టాలో ఎంతమంది చూస్తున్నారో దాంట్లో ఒక 50% కూడా మన యూట్యూబ్ని అయితే చూడటం అయితే లేదు. దాంట్లో ఒక 50-40% చూసినా కూడా మన ఛానల్ ఇలాగే కంటిన్యూ ముందుకైతే వెళ్తూ ఉంటుంది. మీ సైడ్ నుంచి కూడా నాకు యూట్యూబ్ నుంచి అయితే సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. ఫుల్ వీడియో అయితే చూడండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికైతే బ్యాన్లు ఇవ్వడం అయితే జరిగిపోయింది. ఇలా నేనైతే ఇంటికైతే వెళ్తానా. టైం ఎగ్జాక్ట్గా 6:45-7 అవ్వడానికి అయితే వచ్చింది. పొద్దున 9కి స్టార్ట్ అయ్యాము నేను మా ఫ్రెండ్ గాడు. ఎక్కడ జుల్లూరుపాడు, ఫస్ట్ జుల్లూరుపాడు మీదుగా మనకి నరేష్ బ్రదర్కి ఇచ్చేసి అక్కడ నుంచి హరీష్ బ్రదర్ బిండాల్పాడ్, అక్కడ నుంచి అనపరేడుపల్లి, బన్నీ, సన్నీ, అక్కడ నుంచి మళ్ళీ మన లోకల్లో ఉన్న మరితండ ప్లస్ మా ఊర్లో ఒక పర్సన్కి ఇచ్చేసినాము. తర్వాత ఇటు మన కొత్తంజనాపురం, రూప్లాతండ, సర్వారాం, గోపతండ, గుడితండ, కొత్తగూడెంలో ఉన్న చాతకొండ, కారకొండ రామవరంలో ఉన్న సురేష్ బ్రదర్, తర్వాత మైలారంలో ఉన్న కోటేష్ బ్రదర్, అరుణ్ బ్రదర్, ఇంకా కొత్తగూడెంలో ఉన్న మన భరత్ బ్రదర్, వీళ్ళందరికైతే ఇవ్వడం అయితే జరిగింది. అందరూ కూడా చాలా మంచిగా పలకరించారు, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకైతే ఫుల్ హ్యాపీ అంటే హ్యాపీ ఉంది. మా ఊర్లో ఉన్న మా ఫ్రెండ్స్కి కూడా నేనైతే ఇవ్వడం జరిగింది. ఆ వీడియో అయితే నేను ఏమీ ఇవ్వలేదు, ఎందుకంటే నేను ప్రేమగా అనుకున్నా కాబట్టి వాళ్ళకైతే అయోధ్య నుంచి తెద్దాం అనుకున్నా, ఇచ్చేసా వాళ్ళకి. తర్వాత మన సబ్స్క్రైబర్లకైతే ఇలా గివ్ అవే టైప్లో అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే ఇలా ఇంటికి వెళ్ళడమే జరుగుతుంది. టైం అయితే చాలా ఓవర్ అయిపోయింది, చీకటి కూడా పడడానికి అవుతుంది. ఈ రోజు అయితే ఇలా మన వీడియో అయితే ముగుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్.